దేవుని చిత్తము కానిది ఏదైనా మనము ప్రభువుని అడిగితే అది ఆశ అవ్వదు, ఏమవుతుంది? దురాశ అవుతుంది. అంత మాత్రమే కాదు, అది దేవుణ్ణి శోధించడం అన్నమాట. ప్రభువా, నీ చిత్తమైతే ఇది నాకు అనుగ్రహింపబడాలి, నీ చిత్తము కాకపోతే నాకు వద్దు అనే ప్రార్థన మనకు ఆశీర్వాదకరమైంది. నాకు కావాలి ప్రభువా, నువ్వు ఇస్తావా ఇవ్వవా, నాకు ఇవ్వు అంతే అన్నట్టుగా మనము పట్టుబట్టి ప్రార్థన చేస్తూ ఉంటే కొన్ని పర్యాయములు దేవుడు ఇచ్చేస్తాడు. దేవుడు ఇచ్చేశాడు అంటే అది మనకి క్షేమదాయకముగా ఉండదు, దాని పర్యవసానం మనం తప్పకుండా అనుభవిస్తాం.